ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా. అయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభయ్య. అయ్యా మీరు సిల్వలో పలికినటువంటి ఏడో మాట ప్రభా చెప్తున్న ప్రభా మీరు నాకు తోడని మనం అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభయ్య. నా ద్వారా ప్రభయ్య అందరికి ప్రభయ్య క్లియర్గా పర్ఫెక్ట్గా అర్థం అవ్వడానికి మీరు కృప చూపించండి. తోడని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. సో మనం ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి ఏడవ మాట లూకాసు వార్త 23:46 వరకు. ఇక్కడ ఏమన్నారు యేసు ప్రభు వారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే ఈ యేసు ప్రభు వారు తన మరణానికి ముందు పలికిన మాట. ఈ మాట ద్వారా మనకు ముఖ్యంగా కనిపించేది ఏంటంటే ఆత్మ సమర్పణ మనకు కనిపిస్తుంది. అండ్ యేసు ప్రభు వారు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని సిలువ వేసిన వారు కూడా అంటే ఈశ్వర వారిని ఇప్పుడు ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాట వాళ్ళు ఇక్కడ చెప్పారు కదా. కానీ యేసుప్రభు వారు ఈ మాట అంటే యేసుప్రభు వారిని సిలువ వేసిన వారు ఆయన చంపలేకపోయారు. కానీ ఆయనను అపహరించారు, దూషించారు, కొరడాలతో కొట్టారు, కానీ ఆయన ప్రాణాన్ని తీయలేకపోయారు. అండ్ ఇంకోటి తండ్రి కూడా క్రీస్తు ప్రాణాన్ని తీసుకోలేదు. అలాంటి టైంలోనే యేసుక్రీస్తు వారు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు. ఏమని చెప్పారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత యేసుప్రభు వారు ప్రాణాన్ని విడిచారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట ఏంటంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎందుకంటే ఈ ఆత్మ ఎవరిది? ఈ ఆత్మ దేవుంది, ఈ ఆత్మ ఆయనది. కాబట్టి ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుడు మనకు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ శరీరంలోని ఆత్మ ఆయన పెట్టిన దీపము. మనకు ఒక చిన్న సామెత ఉంది కదా, ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, తర్వాత చీకటి అయితే ప్రయోజనం ఏమి ఉండదని. యేసుప్రభు వారు అంటున్నారు తండ్రి ఈ ఆత్మ నీది, మరలా నేను నీకు అప్పగించుకొనుచున్నాను అన్నారు. ఆయన లోకానికి రాకముందు, మానవునిగా రాకముందు, ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ప్రవక్తల ప్రవచనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. కీర్తనలు 31:5 ఇక్కడ ఏమన్నారంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. ఈ మాట నెరవేరాలి. సో అది ఈ మాట ఇప్పుడు నెరవేరింది. క్రీస్తుకు పూర్వంగా పలికిన మాటలు ఇప్పుడు ప్రభువు పలుకుచున్నారు. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. తన్ను తాను అప్పగించుకున్నారు యేసుప్రభు వారు. తన్ను తాను సిలువలో అప్పగించుకున్నారు. గల్తీలకు రాసిన పత్రిక 1:4 ఈ కాలం ఏం కాలం అంట? దుష్టకాలం. ఈ కాలం దుష్టకాలం కాబట్టి ప్రస్తుతం మనం ఉన్నది ఈ కాలంలో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా పడవలసిన వారమై ఉన్నాం. దుష్టుడు అన్ని రకాలుగా మనల్ని పడేయడానికి, వాని క్రియలు జరగాలని చూస్తూ ఉంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ దుష్టకాలం నందు మనల్ని విమోచించడానికి మన పాపముల నిమిత్తము తన్ను తాను దేవునికి అప్పగించుకున్నారు. కేవలం మన పాపముల నిమిత్తము యేసు ప్రభు వారు తన్ను తాను అప్పగించుకున్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ఇక్కడ దేవుడు ఏమంటున్నారు అంటే దేవునికి బలిగాను అప్పగించుకున్నారు, అర్పణంగాను అప్పగించుకున్నారు. అంటే ఆయన తన్ను తాను అప్పగించుకున్నారు. బలిగా అర్పణగా తన్ను తాను అప్పగించుకున్నారు. సిలువలో మన కొరకు యాగమైపోయారు. కారణం ఏంటి? మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము అండ్ మన శాపముల నిమిత్తము ఆయన ఇవన్నీ కూడా ఆయన మీద వేసుకొని తన్ను తాను అప్పగించుకున్నారు. తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నారు. నీ కోసం, నా కోసం ఆయన కల్వరి సిలువలో బలియాగమయ్యారు. అదేవిధంగా ఇంకొక మాట మనం చూసినట్టయితే 1 పేతురు 2:23 ఇక్కడ ఏమంటున్నారు? ఆయన దూషింపబడి కూడా మళ్ళీ తిరిగి దూషించలేదు. అంటే ఆయన బెదిరించలేదు, ఆయన తిరిగి దూషించలేదు. అంటే అనేకులు చాలామంది ఆయనని దూషించినా ఆయన మరలా తిరిగి దూషించలేదు, బెదిరించలేదు. ఆయన కేవలం న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి మాత్రమే తన్ను తాను అప్పగించుకున్నారు. నన్ను రక్షించుటకు ఆయన కల్వరి సిలువలో బలియాగం అయిపోయారు. సిలువలో బలియాగం అయిపోయిన దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం ఈరోజు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ఆ మహనీయుడు మన దేవుడు. ఎవరు మన కొరకు ఇంతవరకు ప్రాణం పెట్టలేదు. ఆయన ప్రాణం పెడితేనే మనకు విమోచన, ఆయన మరణిస్తేనే మనకు మరణ భయం నుండి విడుదల కలుగుతుంది. అందుకనే తన్ను తాను అప్పగించుకున్నారు. మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నారు. అందుకే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని ప్రాణం విడిచెను. మనం చూసినట్టయితే ఈ మాట చెప్పిన తర్వాతనే ఆయన ప్రాణం పోయింది. అదేవిధంగా చూసినట్టయితే మార్కు సువార్త 15:37-39 వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన నిజంగా దేవుని కుమారుడు అని వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు. ఎవరైతే సిలువేశారో వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ
తర్వాత తెర చినిగింది, దేవాలయ తెర చినిగింది. అందరికీ దేవునిలోకి ప్రవేశం దొరికింది. హల్లెలూయా. అంటే దేవుడు మన కోసం మన పాపాల నిమిత్తము ఆయన చనిపోవడం ద్వారా మనకి మన పాపాలు క్షమించబడ్డాయి. అందరికీ అక్కడ దేవాలయపు తెర అనేది చినిగింది. మనందరికీ ప్రవేశం దొరికింది ప్రభువులోనికి. తర్వాత యేసులోకి మనకి అంటే యేసులోనికి ప్రవేశం దొరికింది. అందుకే ఆయన మనందరికీ దేవుడు. ప్రపంచంలో సర్వ మానవాళికి ఆయన దేవుడు. ఒక మతానికి కానీ, ఒక వర్గానికి కానీ, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. ఆయన అందరికీ దేవుడు. ఆ దేవుడు నీ కోసం, నా కోసం బలి అయిన దేవుడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన కార్చిన రక్తం నీకు నాకు విమోచన కలుగజేస్తుంది. నీ కొరకు నా కొరకు ఆయన రూపాన్ని పోగొట్టుకున్నారు కదా. నీవు ఈ ప్రేమను అర్థం చేసుకుంటున్నావు మరి ఈరోజు. అదే రీతిగా ఆయన సిల్వలో రక్తాన్ని ఒకవేళ ఆయన కనుక సిల్వలో రక్తాన్ని కార్చకపోతే ఈరోజు మనకు విమోచన లేదు, మనకు రక్షణ లేదు. కేవలం ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఆయన మరణించి తిరిగి లేచారు మళ్ళీ. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.